ఉదకం. ఇవి తప్పించిక మిగతా మనం ఇంట్లో చేసుకునేటటువంటి ఏవో రకరకాల ఐటమ్స్, సాంబారు, లేకపోతే ఇంకా ఏవో గారెలు, బూర్లు, ఏవో రకరకాలన్నీ పెట్టేస్తున్నారండి అక్కడ. సో అటువంటి ఏమీ కూడా పెట్టడానికి వీల్లేదు. మనం ఇప్పుడు చెప్పినటువంటి పులిహార, తెల్లనొక ప్రసాదం, అదేవిధంగా పటికి బెల్లం, తర్వాత ఉదకం, అవి మాత్రమే మనం అక్కడ స్వామి దగ్గర రెడీగా ఉంచాలి. ఆ జ్యోతి రెడీగా ఉంచి, ఆ అగరబత్తి అగిరిపెట్టి మనం అక్కడ రెడీగా ఉంచుకున్నట్లయితే స్వామి వచ్చి ఆరాధన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. ఆ విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అదేవిధంగా ఉమ్రాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా కార్తీక మాసంలో మనం ఎవరికైనా సరే దుప్పట్ల పంపిణీ కానీ, లేదా చీరల పంపిణీ కానీ, లేదంటే ఇంకా ఇతర సామాజిక సేవా కార్యక్రమాలని ఏ విధంగా చేయొచ్చు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ డాక్టర్ ఆనంద్ గారు, రవికుమార్ గారు కూడా ఉన్నారు. అందుచేత ముందుగానే ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకుని దానికి సంబంధించినటువంటి విషయం ఏ విధంగా నిర్వర్తించాలనేటువంటిది వారు తెలియజేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం చేసేటువంటి సామాజిక సేవా కార్యక్రమాన్ని ఉమ్రాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మాత్రమే చేయాలి. కానీ అప్పటికప్పుడు తెచ్చేస్తున్నారు చాలామంది కొని. ఆ విధంగా వద్దండి. ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి చెప్తారు వారు. డాక్టర్ ఆనంద్ గారిని కానీ, రవికుమార్ గారిని కానీ సంప్రదించి ఏ విధంగా మనం ఆ యొక్క సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వర్తించాలనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిందిగా మనవి. తర్వాత మనకి ఈ యొక్క ఆరాధనా కార్యక్రమం స్వామి వచ్చినప్పుడు కార్తీక మాసంలో, బాబు ఈ పక్కనే ఉన్నాడు బాబు మా ఇల్లు, అది ఈ దారిలోనే ఉన్నాడు బాబు మా ఊరు, కొద్దిగా అడుగు పెట్టండి అని చెప్పి స్వామిని ఇబ్బంది పెడుతున్నారు చాలామంది. స్వామి యొక్క ఈ టూర్ ప్రోగ్రాం అంతా కూడా చాలా నిమిషాలతో సహా ఉంటుందండి. మీరు చూడండి, మరి ఆ నిమిషాలతో సహా ఉన్నటువంటిది మనం మన ఇంటికి ఆహ్వానించాం అనుకోండి, మనకి ఎన్ని నిమిషాలు స్వామి యొక్క టూర్ ప్రోగ్రాం మనం ఇంకొక ఊరు వాళ్ళకి మనం నష్టపరిచినటువంటి వాళ్ళం అవుతామో చూసుకోండి. అంచేత అటువంటి రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే మరలా మీరు తూర్పుగోదావరి జిల్లా అయితే మన పెదమలాప నాగేశ్వరరావుకి, లేదా పశ్చిమ గోదావరి జిల్లా అయినట్లయితే మన అన్నవరం గారికి, ఆ విధంగా మీరు చెప్పినట్లయితే వచ్చే టూర్ ప్రోగ్రాంలో మళ్ళా వైశాఖ మాసంలో మీకు ఏమైనా అయ్యగారిని సంప్రదించి ఇవ్వడానికి ఏమన్నా చూస్తారు. కానీ ప్రస్తుతం మాత్రం ఎవరు కూడా ఎటువంటి రిక్వెస్ట్ స్టాప్లు కూడా అడగొద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం. అదేవిధంగా స్వామి యొక్క సమయం మహోన్నతమైనటువంటి విలువైనటువంటి సమయం. అంచేత ఆ స్వామి యొక్క విలువైన సమయాన్ని మనం ఎవరో కూడా దయచేసి పాడు చేయొద్దని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. స్వామి ఏ గ్రామానికి వస్తున్నారో, ఏ పట్టణానికి వస్తున్నారో ఆ పరిసర గ్రామాలందరూ కూడా అక్కడికే వచ్చి స్వామిని దర్శించుకుని స్వామి యొక్క మహోపన్యాసాన్ని వినవలసిందిగా మనమే అత్యంత క్రమశిక్షణ మాత్రం ప్రదర్శించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. టూర్ ప్రోగ్రాం అంతా కూడా మాసపత్రికలో ఉంది. అంచేత మీరు ఆ మాసపత్రికని చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఎవరికైనా రానటువంటి వారు ఉంటే పైన రేఖ అప్పలరాజు గారు ఉంటారు, వారిని కలిసి ఆ మాసపత్రికను తీసుకోండి. ఈ మాసపత్రికలో పునరుద్ధరించడంలో అన్ని గ్రామాల వారు కార్యకర్తలు కూడా దయచేసి రేఖ అప్పలరాజు గారిని కలుసుకుని ఏ ఏ గ్రామాలకి ఆ మాసపత్రిక పునరుద్ధరించుకోవడంలో కొద్దిగా ఫెయిల్ అవుతున్నారో వారు ఆ పేర్లన్నీ కూడా తీసుకుని కార్తీక మాసం స్వామి వచ్చే సమయానికి ఈ మాసపత్రికలన్నీ కూడా పునరుద్ధరించుకుని, ఇంకా కొత్తగా ఎవరైనా సరే ఆ మాసపత్రికకి పొందాలనుకున్నటువంటి వారిని కూడా ఈ మాసపత్రిక పొందేటట్టుగా, ఈ జ్ఞానామృతాన్ని వారు పొంది గ్రహించేటట్టుగా కృషి చేయవలసిందిగా కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత 24/10/2012 బుధవారం తాడేపల్లిగూడెంలో స్వామి యొక్క సభ ఏర్పాటు చేశారండి. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు విజయ టాకీస్ దగ్గర, అన్నవరం గారి ఇంటి దగ్గర. అంచేత ఈ విషయాన్ని గమనించాలి. తాడేపల్లిగూడెం మరియు ఆ పరిసర గ్రామాల సభ్యులందరూ కూడా 24వ తేదీ ఈ నెల బుధవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా విజయ టాకీస్ దగ్గర, అన్నవరం గారి ఇంటి దగ్గర ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి స్వామి యొక్క సభకు విచ్చేసి స్వామిని దర్శనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. తర్వాత 28వ తేదీన బెంగళూరులో స్వామి సభ ఏర్పాటు చేశారండి. ఈ నెల 28వ తేదీ ఆదివారం బెంగళూరు యలహంకి కేంద్రీయ విహార్ నందు కమ్యూనిటీ హాల్లో సాయంకాలం 3:30 నుంచి 4:30 వరకు కూడా సభ ఏర్పాటు చేయబడింది. కల్నల్ మోహన్ రావు గారు సెల్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చారని, అదేవిధంగా విద్య గారి యొక్క సెల్ నెంబరు, రెసిడెన్స్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇదంతా కూడా తత్వజ్ఞానం మాసపత్రికలో ఉందండి. అంచేత మీకు బెంగళూరులో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కానీ మీకు చుట్టాలు కానీ, బంధువులు కానీ, మన సభ్యులు కానీ అక్కడ ఎక్కడైనా పనిచేస్తున్నటువంటి వారు ఉంటే వారికి కొద్దిగా ఈ సమాచారం అందజేయండి. సమాచారం అందజేసినట్లయితే వారు ఆ స్వామి దగ్గరికి వచ్చి ఆ దర్శనం చేసుకుని ఆ స్వామి చెప్పేటువంటి మహోన్నతమైన విషయాలు వినేటువంటి అదృష్టం కలుగుతుంది. కాబట్టి ఈ అడ్రస్ని తత్వజ్ఞానం కార్యాలయంలోకి వెళ్ళి ఆ ఫోన్ నెంబర్లు కూడా మీరు నోట్ చేసుకుని మీ యొక్క ఆ బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియచేయవలసిందిగా మనవి.
కల్చర్ వరల్డ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొక్కల నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాబట్టి ఏ గ్రామం వారైనా ఇంకా మొక్కలు నాటదలుచుకున్న వారైతే మన ట్రస్ట్ కార్యాలయంలోకి వచ్చి ట్యాగ్ను తీసుకుని వెళ్ళి ఆ మొక్కల్ని నాటి ఆ మొక్క మీద వచ్చిన ఫలసాయాన్ని స్వామి యొక్క ఆరాధనలో ఉంచి స్వామి యొక్క ఆరాధన కోరుకుంటున్నాం. ఇప్పుడు మన ట్రీ గార్డ్స్ అంటే చెట్లు నాటడం బయట అలాగే మిగతా చోట్ల కూడా పిఠాపురంలో మన ట్రీ గార్డ్స్ నాటడానికి స్వామి సంకల్పం వ్యక్తం చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మహోన్నతమైన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. ఒక్కొక్క సభ్యుడు ఒక్కొక్క ట్రీ గార్డ్ని స్పాన్సర్ చేయగలిగితే మనం ఇటువంటి ట్రీ గార్డ్స్ని ఎన్నో మన పిఠాపురంలో మనం నాటుకుని మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి చేయగలుగుతాం. కాబట్టి ట్రీ గార్డ్స్ని ఎవరైనా స్పాన్సర్ చేయదలుచుకుంటే వారు ఇచ్చేటువంటి స్పాన్సర్షిప్ వల్ల వారి పేరున ట్రీ గార్డ్ నాటి అది మనం పెంచి పెద్ద చేసే అవకాశం ట్రస్ట్ చేయబడుతుంది. కాబట్టి ఈ అవకాశం అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ట్రీ గార్డ్స్కి ఎవరైనా సహకరించాలనుకున్నారో డాక్టర్ ఆనంద్ గారు